హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి హార్ట్ఫుల్ లైఫ్. ఫ్రెండ్స్, ఈ రోజైతే మన ఛానల్లో సొరకాయ పచ్చడిని అయితే తీసుకొచ్చిన అనమాట. ఎప్పుడు ఒకేలా కర్రీ తినడం కంటే ఇలా ఒక్కసారైనా పచ్చడి వేసుకుని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదా. సో ఎప్పుడు కర్రీ కాకుండా ఈసారి ఇలా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనమైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ అయితే పెట్టుకోవాలి. బౌల్ హీట్ ఎక్కిన తర్వాత మనము ఇప్పుడు దాంట్లోకి అయితే కొన్ని పల్లీలు అయితే వేయాలన్నమాట. లేదు మీరు పల్లీలు వద్దు అనుకుంటే మీరు ఆ ప్లేస్లో మీరు నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు, టేస్ట్ ఇంకా బాగుంటుంది. లేదా తర్వాత పచ్చిమిర్చి ముక్కలు మంచిగా కడుక్కొని వాష్ చేసుకొని తడి ఉంటుంది కదా, ఆ తడి పోయేలా తూడ్చుకొని పచ్చిమిర్చి ముక్కలు ఈ పల్లీలు మంచిగా అయితే వేయించుకోవాలన్నమాట. మనకి ఇట్లా పేలుతూ ఉంటాయి కాబట్టి ఒక్క నిమిషం పాటు మూత పెట్టేసి తీసి మనము ఈ పల్లీలని అయితే ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే దీంట్లోనే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా అట్లా కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ కావాలంటే కూడా దీంట్లోనే ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే మనము ఈ విధంగా చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా చాలా బాగుంటుంది అనమాట. నేనైతే ఇప్పుడు పైనుండి కాస్తంత జీలకర్ర అయితే వేసిన అనమాట. మనమైతే జీలకర్ర ముందుగానే వేసామనుకోండి అది పోపులాగా మాడిపోతుంది కదా. సో దానివల్లే ముందుగా అయితే జీలకర్ర అయితే వేయకూడదు. పల్లీలు పచ్చిమిర్చి ముక్కలు కాస్త వేగిన తర్వాత పైనుండి కాస్త జీలకర్ర కూడా వేసి మనమైతే ఈ విధంగా వేయించుకోవాలన్నమాట. ఆలోపు అయితే సొరకాయని మంచిగా కట్ చేసేసుకొని ముక్కలుగా మంచిగా వాష్ చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలన్నమాట. సో మీకు ఇందాక అదే చూపించిన. ఇంకా అవైతే మంచిగా వేగిపోయినాయి. మనకు ఇక్కడ పల్లీలు పచ్చిమిర్చి ముక్కలు జీలకర్ర వేగిపోయిన తర్వాత మనమైతే ఒక ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట పక్కకి. మనం నువ్వులు గినక వేసుకున్నట్టయితే ఆయిల్ కాస్త తక్కువ వేసుకోండి. ఇప్పుడు అదే బౌల్లో ఆయిల్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు సొరకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఈ సొరకాయ ముక్కలు కూడా వేసిన తర్వాత ఒక్కసారి అయితే కలుపుకొని పైనుండి మనం మంచిగా ఇది చింతపండునైతే కడుక్కొని ఈ విధంగా గుప్పెడు చింతపండుని అయితే వేసుకోవాలి. అంటే మనకు నిమ్మకాయ సైజ్ అంతా ఉంటే సరిపోతుంది. లేదు మీరు పులుపు కావాలంటే కాస్త ఎక్కువ కూడా వేసుకోవచ్చు. సో చింతపండు ఆ తర్వాత ఎండుమిరపకాయలు అన్నమాట పైనుండి వేసుకోవాలి. మీరు దాంట్లో అయినా ఫ్రై చేసుకోవచ్చు, కాకపోతే మాడిపోతాయి కాబట్టి ఇట్లా సొరకాయలలో చేసుకుంటే మనకు టేస్ట్ బాగుంటుంది అనమాట. సో ఇలా అయితే సొరకాయ ముక్కల పైనుండి చింతపండు ఆ తర్వాత ఎండుమిరపకాయలు వేసి మూత పెడుతూ తీస్తూ మంచిగా మనకు ఆయిల్ అయితే పైకి వస్తూ ఉంటుంది కదా, ఆ విధంగా అయితే మనం మంచిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇంకా అవి వేగేలోపు అయితే ఇది రోటి పచ్చడి కాబట్టి రోట్లో అయితే ఇప్పుడు నేను పల్లీలు ఏదైతే వేయించుకున్నానో పల్లీలు పచ్చిమిర్చి జీలకర్ర ఉంది కదా, ఆ మిశ్రమాన్ని వేసి మంచిగా అయితే ఈ విధంగా అయితే పొడి చేసుకుంటున్నా. సాల్ట్ అయితే దీంట్లోనే వేసుకోవాలి, ఎందుకంటే మనకు అన్నిటికైతే కరెక్ట్గా పడుతుందన్నమాట. సో ఈ విధంగా రోటి పచ్చడి కాబట్టి మనం రోట్లో నూరుకుంటే అసలు ఆ టేస్టే వేరుంటుంది. ఏ పచ్చడైనా రోటి పచ్చడి అయితే చాలా బాగుంటుంది. మీరు మిక్సీకైనా వేసుకోవచ్చు, కాకపోతే మెత్తగా మాత్రం చేసుకోకండి. మిక్సీకి గిన్నె వేసుకుంటే కాస్త గరకగా అయితే ఉండాలన్నమాట, మనకి ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అక్కడక్కడ. సో ఓకేనా. సో ఇంకా అది పొడి చేసుకున్న తర్వాత అది పక్కన అయితే పెట్టేసుకొని ఈ లోపు ఇది కొంచెం వేగిన తర్వాత మనమైతే మూత తీసేసి ఇంకా ఒక 2 టమాటోలను అయితే యాడ్ చేసేసుకొని ఇంకొంచెం సాల్ట్ అయితే వేసుకొని పసుపు కూడా వేసుకోవాలన్నమాట. అదేంటి దాంట్లో సాల్ట్ వేసాం కదా, అక్కడ కొంచెమే వేసాం కాబట్టి ఇక్కడ కూడా కొంచెమే వేసుకోవాలి, ఇంకా మనకు తక్కువనే పడుతుంది. సో చూసుకొని వేసుకోండి, ఓకేనా. ఇక్కడ మనం టమాటో ముక్కలు సాల్ట్ ఆ తర్వాత పసుపు అయితే వేసుకొని ఈ విధంగా అయితే మంచిగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత ఇంకో 2-3 నిమిషాల పాటు మూత పెడుతూ తీస్తూ ఇలాగే మంచిగా మనకు ముక్కలన్నీ అయితే మెత్తబడిపోవాలన్నమాట. సో ఈ విధంగా అయితే సో చూస్తున్నారు కదా, కట్ చేసుకున్నప్పుడు ఎంత ఉందో ఇప్పుడు ఎంత అయిందో. సో ఇట్లుంటుంది అనమాట. టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నా అండి, చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. మేమైతే ఇలాంటివి ఎక్కువ పచ్చళ్ళు చేసుకుంటూ ఉంటాము కర్రీ కంటే కూడా, ఎందుకంటే ఎప్పుడు తింటూనే ఉంటాం కదా. సో దానివల్ల అని చెప్పేసి అప్పుడప్పుడు ఇట్లా పచ్చడి అయితే చాలా బాగుంటుంది. సో చూసారు కదా, అడుగు ఏమంటకుండా మనము మధ్య మధ్యలో మంచిగా కలుపుతూ ఇంకా దగ్గర పడిన తర్వాత ఈ విధంగా అయితే మనం ఇంకా రోకట్లు అయితే వేసుకొని మనము ఈ విధంగా గరుకుగా అయితే నూరుకోవాలన్నమాట. ఆ పచ్చిమిర్చి పల్లీలు ఏదైతే మిశ్రమం ఉందో ఆ మిశ్రమంలో వేసేసుకొని ఈ విధంగా అయితే మంచిగా గరకగా మంచిగా నూరుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇంకా మనకు ఇది పర్ఫెక్ట్ అనమాట. ఇంక ఇలానే ఉంచేసుకొని ఇంకా ఇదే ప్యాన్లో మనము ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత శనగపప్పు ఆ తర్వాత ఎండుమిరపకాయలు
ఆ తర్వాత జీలకర్ర, ఆవాలు ఏవైతే పోపు దినుసులు ఉంటాయో ఇంకా ఆ పోపు దినుసులను అయితే వేసుకోవాలి. ఇంగువ ఉంటే వేసుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఆ తర్వాత కరివేపాకు. సో ఇదన్నమాట. చెప్పడం మర్చిపోయా, ఇక్కడ నేను రోకట్లో వేసి దంచుకుంటున్నప్పుడైతే ఇప్పుడు పుదీనాను కూడా వేసుకొని అయితే మంచిగా దంచుకున్నాను అనమాట. అది స్కిప్ అయింది. సో అదే మీకు చెప్తున్నా. మనం ఏదైతే గరకగా నూరి పెట్టుకున్నామో మిశ్రమం, సొరకాయ మిశ్రమం, సో ఆ మిశ్రమాన్ని తాలింపులో అయితే వేసి మంచిగా కలుపుకోవాలన్నమాట. 2 నిమిషాల పాటు మంచిగా కలిపేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి మనకు కాస్త ఈ పచ్చడి నుండి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని ఇంకా సర్వ్ చేసుకుంటే ఇంకా మనకైతే పచ్చడి అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇంతేనండి, చాలా సింపుల్గా చాలా టేస్ట్గా అయితే ఉంటుందన్నమాట. చేసే పద్ధతిలో చేస్తే చాలా బాగుంటుంది, కొంచెం అటు ఇటుగా చేయకుండా. ఎందుకంటే మనకి ఇది సమ్మర్ కాబట్టి ఇంకా దాంట్లోనూ పల్లీలు వేసాం కాబట్టి కొంచెం చూసుకొని చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మనకు ఒక 3-4 డేస్ అయితే కరెక్ట్గా వస్తుంది మనం చేసేదాన్ని బట్టి. సో అదనమాట. ఇంకా ఫైనల్గా అయితే మనకు సొరకాయ రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చి లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. మరొక వంటకంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.